కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఏసీ అందజేసిన నివేదికపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ఇక ఏం బాడీ లేదు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు ఆ విషయాన్ని పరిశీలించడానికి. మరి అదేవిధంగా ఆ సంఘటన జరిగితే ఏం చేయాలని చెప్పడానికి పార్లమెంటు చేసిన చట్టం మేరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏర్పడి ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఆన్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్తో భారతదేశంలో 5,700 డ్యామ్ల బ్యారేజ్ పర్యవేక్షణ వారి కింద ఉండడం ఇది చట్టం. ఇదేదో మరి బీఆర్ఎస్లో మరి వీళ్ళు మాట్లాడేది వీళ్ళు ఇష్టం ఉన్నట్టు కాదు. అది వీళ్ళకంటే కొద్దిగా ఎక్కువ నాలెడ్జ్ ఆ ఎన్డీఏసీకి ఉందని అనుకుంటున్నా. ఈరోజు మరి అదేవిధంగా ఇప్పుడు కొన్ని వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ పోవాలంటే తుమ్మడి అట్టి దగ్గర నీళ్లు లేవు కాబట్టే మేము మేడిగడ్డ బ్యారేజ్కి షిఫ్ట్ చేసామని పచ్చి అబద్ధాలు మాట్లాడినరు. చాలా స్పష్టంగా తుమ్మడి అట్టి దగ్గర 165 టీఎంసీ అవైలబుల్ ఉన్నాయి అని చెప్పి అన్ని రిపోర్ట్స్ ఉండగా వీళ్ళు మేడిగడ్డ షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కనీసం తుమ్మడి అట్టి దగ్గర ఇప్పటికన్నా బ్యారేజ్ కట్టుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా కొంత భాగం నీళ్ళు వచ్చేవి. అది తట్టిన మట్టి పోయకుండా వాళ్ళ హయాంలో తుమ్మడి అట్టి బదులు వారధ దగ్గర కడదామని చెప్పి మళ్ళీ ప్రపోజల్ ఇస్తే అది సిడబ్ల్యూసి ఇది టెక్నికలీ నాట్ వైబుల్ అది కొటేషన్. అదేవిధంగా ఈ అంటే ఎన్ని ఘోర వైఫల్యాలంటే ఎంత తీవ్రంగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర రైతులకి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి నష్టం జరిగిందంటే నేను జస్ట్ హైలైట్గా చెప్తున్నా. సుందిల్లా అండ్ అన్నారం బ్యారేజ్లు డిపిఆర్లో పలానా చోట కడతామని చెప్పి ఒక బ్యారేజ్ ఏమో 2 కిలోమీటర్ల దూరంలో, ఇంకో బ్యారేజ్ ఏమో 5 కిలోమీటర్ల దూరంలో కట్టిండ్రు. అంటే ఎంత పెద్ద ఇది పొరపాటు ఆలోచన చేయాలి. ఎక్కడైతే కట్టిండ్రో అక్కడ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేయలే, సాయిల్ టెస్టింగ్ చేయలే.